హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మీరు చూస్తున్నారు తెలుగు స్కీమ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటిది అంటే, ఎవరైతే అంగన్వాడీ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో, ఎదురు చూస్తున్నారో వాళ్ళకైతే మన రాష్ట్ర ప్రభుత్వము గొప్ప గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. అయితే ఆ నోటిఫికేషన్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏంటి, అయితే దాన్ని ఎట్లా అప్లై చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్పడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే బటన్ సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా లైక్ ఇవ్వండి. దాని పక్కనే హైప్ అనే ఆప్షన్ వస్తుంది, హైప్ పాయింట్స్ కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాను. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే 14,236 అంగన్వాడీ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. అయితే అవి ఏ జిల్లాలో ఉన్నాయి అని నేను మీకు చెప్పడం జరుగుతుంది. అయితే ఆ లిస్టుని నేను మీకు పక్కన స్క్రీన్లో అయితే చూపెట్టడం జరుగుతుంది. అయితే దీనికి కావాల్సిన అర్హతలు ఏంటి అంటే, ఇది 10th క్లాస్ మేమో, ఇంకా ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు, క్యాస్ట్, ఇన్కమ్, అదేవిధంగా మీ ఏజ్ అనేది 18 సంవత్సరాలు దాటి ఉండాలి. ఇంకా మీరు ఏ ఊరు నుండి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ ఊరికి మీరు కోడలుగా అయితే ఉండాలి. ఈ అర్హతలు ఉన్నవారైతేనే ఈ అంగన్వాడీ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏ జిల్లాలో ఎన్ని కాలనీలు ఉన్నాయో అనేది అయితే చెప్పడం జరుగుతుంది. కాబట్టి వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఖచ్చితంగా చూడండి. ఇక్కడ చూడండి, అయితే జిల్లా ఆదిలాబాద్ జిల్లాలో అయితే అంగన్వాడీ టీచర్లు 96 సహాయకులు అంటే హెల్పర్స్ అనేది 406 అయితే ఖాళీ ఉండడం జరిగింది. నెక్స్ట్ కొత్తగూడెంలో అంగన్వాడీ టీచర్లు 158, హెల్పర్స్ 826 అవి ఖాళీ ఉండడం అనేది జరిగింది. హన్మకొండలో అయితే టీచర్స్ చూసుకుంటే 37, అలాగే హెల్పర్స్ అయితే 140 ఖాళీలు ఉన్నట్లు మనకు తెలుస్తుంది. నెక్స్ట్ హైదరాబాద్లో అయితే 130 టీచర్లు, 130 అంగన్వాడీ టీచర్లు, 273 హెల్పర్స్ అనేది అయితే ఖాళీ ఉండడం జరిగింది. నెక్స్ట్ జగిత్యాలలో 46 టీచర్స్, హెల్పర్స్ 172. జనగామలో టీచర్ల ఖాళీలు 16, హెల్పర్స్ ఖాళీలు 75. భూపాలపల్లి టీచర్లు 31, హెల్పర్స్ 72. గద్వాలలో 53 మంది టీచర్లు ఖాళీ, 177 మంది హెల్పర్స్ ఖాళీ ఉండడం అనేది జరిగింది. ఇంకా కామారెడ్డిలో 47, హెల్పర్స్ 269. కరీంనగర్లో 50, 119. ఖమ్మంలో 93, 994. ఆసిఫాబాద్ 91, 261. మహబూబ్ నగర్ 84, 318. మహబూబ్ నగర్ 40, 119. నెక్స్ట్ మంచిర్యాల 57, 257. మెదక్ 25, 226. మేడ్చల్ 51, 157. ములుగు 73, 233. నాగర్ కర్నూల్ 103, 384. నల్గొండ 88, 374. నారాయణపేట 29, 106. నిర్మల్ 55, 276. నిజామాబాద్ 50, 290. పెద్దపల్లి 37, 117. రాజన్న సిరిసిల్ల 21, 53. రంగారెడ్డి 46, 365. సంగారెడ్డి 35, 274. సిద్దిపేట 57, 145. సూర్యాపేట 61, 191. వికారాబాద్ 49, 238. వనపర్తి 34, 212. వరంగల్ 35, 172. భువనగిరి 40 టీచర్లు, అదేవిధంగా 118 హెల్పర్స్ అయితే ఖాళీ ఉండడం అనేది జరిగింది. సో మీరు కూడా మీది ఏ జిల్లాలో కామెంట్ చేయండి. అలాగే మీరు ఈ అంగన్వాడీ నోటిఫికేషన్స్ని అప్లై చేసుకోండి.
అప్లై చేసుకొని జాబ్ పొందుతారు అని ఆశిస్తున్నాను. అంతే ఫ్రెండ్స్, ఈ రోజుకి మన వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.